వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర కాసేపట్లో సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి. కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ర్యాలీ, కాసేపట్లో పిఠాపురంలో నామినేషన్ దాఖలు. నేతలు పార్టీలు మారడం ట్రెండ్, అవినీతి పరులకు ఓటు వేయొద్దన్న వెంకయ్యనాయుడు. భూపాలపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన, నాసిరకం నిర్మాణంపై విమర్శలు. హైదరాబాద్లో కొనసాగుతున్న శోభాయాత్ర, భారీ బందోబస్తు మధ్య వేడుక. రాజస్థాన్లో మోడీ ఎన్నికల ప్రచారం, కాంగ్రెస్పై ప్రధాని విమర్శలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ ఉచిత పథకాలపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలకు తాను వ్యతిరేకమని చెప్పారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి, తప్పులేదు, కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఉచిత హామీలు అమలు చేయడం కోసం మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజలకు ఏం చేస్తారో అవే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని సూచించారు. ఉచితాలపై ప్రజలు కూడా రాజకీయ పార్టీలను ప్రశ్నించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం ఇటీవల రాజకీయ నాయకులకు ట్రెండ్గా మారిందని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారాలనుకునే నేతలు వాళ్ల పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరవచ్చన్నారు. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన నేతలపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా మాట్లాడే వారిని, అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రేపటి నుండి ప్రారంభం కానుంది. ఉదయం పొలంబాట, సాయంత్రం బహిరంగ సభలతో బిజీగా గడపనున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. రేపటి నుంచి మే 10 వరకు అన్ని లోక్సభ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రచార రథాలను సిద్ధం చేశారు. ఓకే.
ప్రచార రథాలకు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు చేశారు. రేపు తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. మొత్తం 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్రను కొనసాగిస్తారు. ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం అధినేత విస్తృత స్థాయిలో ప్రజలను కలవనున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు హామీలు అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయం నాటి వాతావరణాన్ని తలపిస్తూ ఉద్వేగాన్ని తట్టి లేపేలా బస్సు యాత్ర కొనసాగుతుందని అంటున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఏటుకూరు నుండి ప్రత్తిపాడు వరకు ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రత్తిపాడు రిటర్నింగ్ ఆఫీసర్కు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కువ శాతం వ్యవసాయాన్నే జీవనోపాధిగా ఆధారపడి ఉన్నారని, ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు, రహదారుల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అదేవిధంగా మన పట్టిపాడు పట్టణ వాసులకు ఒక కోరిక ఉంది. ఇక్కడ సెంట్రల్ డివైడర్ కావాలి. సాగునీరు, రోడ్లు, డ్రైనేజీ. గారు ఈరోజు ఈ ఎండలకు ఈ కార్యక్రమానికి రాలేకపోయినా ఆయన మాకు ఆశీర్వదించి మమ్మల్ని పంపించాడు. సో ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పొద్దున 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మాతోనే మరి ఈ ప్రయాణంలో ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మా బీసీ నాయకులు, మరి మా శ్రేయభిలాషి తాటిశెట్టి మురళి గారికి, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే రావి వెంకటరమణ గారికి, మరి మా జనసేన, బీజేపీ, మా కూటమి కన్వీనర్లకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. మా కుటుంబం తరఫున వారికి తెలియజేస్తాం. మాకు మార్గదర్శి రత్తయ్య గారు ఈరోజు ఈ ఎండలకు ఈ కార్యక్రమానికి రాలేకపోయినా ఆయన మాకు ఆశీర్వదించి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం నామినేషన్ దాఖలు చేశారు. మస్తానవలి దర్గాలో పూజలు చేసిన జయరాం పార్టీ కార్యకర్తలతో పాత గుంతకల్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ వేసే రోజున నియోజకవర్గ కార్యకర్తలు, పట్టణ ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని, ఎన్నికల్లో తన విజయం తథ్యమని టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు మేకతోటి సుచరిత. గుంటూరు తాడికొండ ఆర్ఓ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అత్యధిక మెజార్టీతో గుంటూరు పార్లమెంటు సీటును గెలుస్తామని సుచరిత చెప్పారు. కులం, మతం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించామని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో తాడికొండ నియోజకవర్గంలో మరి భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ చూస్తే మరి రేపు రాబోయేటువంటి ఫలితం ఇప్పుడే తేలిపోయిందా అన్నంతగా మరి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకుని మద్దతు తెలియజేయడం అన్నది నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈరోజు
ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూస్తుంటే ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కరికి ఇంటి గడప వద్దకు చేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పల్నాడు జిల్లా పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి తమను ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు వెళ్లామని, ఇప్పుడు అభివృద్ధి చేసి చూపించి వెళ్తున్నామని శంకర్రావు తెలిపారు. రేపు జరగబోయే మే 13వ తారీఖు ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నంబూరు శంకర్రావు నేను ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా పూర్తిగా ప్రచారంలో ముందుండి రేపు జరగబోయే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ, అంటే పోయినసారికి వచ్చిన దానికన్నా కూడా డబుల్ మెజార్టీ వచ్చే విధంగా కూడా రావడానికి అవకాశం ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో జరిగినాయి. ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు మరి ర్యాలీ పెడితే మరి సోదరులు అందరూ కూడా గతంలో నామినేషన్ కన్నా కూడా డబల్ వచ్చారు. రేపు జరగబోయే పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రతిష్టాత్మక పోటీకి సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్వర్గీయ కేంద్ర మంత్రి వెంకటస్వామి మనవడు గడ్డం వంశీ, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు కావడంతో పెద్దపల్లిలో త్రిముఖ పోటీ ఖాయమైంది. హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. పెద్దపల్లిలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్దపల్లి ఎంపీ ఒకనాడు కాంగ్రెస్ కంచుకోట. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జి వెంకటస్వామి ఓటమెరుగని నేతగా 3 సార్లు ఘన విజయం సాధించారు. తన కొడుకు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం తాత స్వర్గీయ జి వెంకటస్వామి వారసత్వాన్ని నిలిపేందుకు ఆయన మనుమడు జి వంశీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. తమ కంచుకోట అయిన పెద్దపల్లిని మళ్లీ చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ విస్తృతంగా కృషి చేస్తోంది. పెద్దపల్లి కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కనీసం 10 స్థానాలను గెలిపే లక్ష్యంగా సాగుతోంది. ఈసారి పెద్దపల్లి ఎంపీ గెలవాలనే లక్ష్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త గోమాస శ్రీనివాస్ కి టికెట్ కేటాయించింది. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ 2 పర్యాయాలు ఈ స్థానాన్ని గెలుచుకుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేత కూడా బీఆర్ఎస్ నుంచి నెగ్గిన వారే. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ టికెట్ ఇస్తామన్న పలువురు నేతలు తిరస్కరిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తాను నిలబెడతానని ఒకప్పుడు సింగరేణి కార్మికుడైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముందుకు వచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం ఓటర్లలో బీఆర్ఎస్ పట్ల ఎంతో నమ్మకం ఉందని, తాను తప్పక గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ ప్రధాన జాతీయ పార్టీలకు ఏ విధంగా పోటీ ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ కోటపై ఏ జెండా ఎగురుతుందో కానీ త్రిముఖ పోరు తప్పేటట్టు లేదు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అభిమానుల కోలాహలం నడుమ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఏపీలో హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తుంది. వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర రాజకీయాలు పీక్స్కు చేరాయి. ఎన్నికల రణరంగంలో విపక్ష కూటమి, అధికార పార్టీ మధ్య అంతకు మించి అన్నట్టు సాగుతున్న మాటల దాడితో పొలిటికల్ హిట్ సెగలు కక్కుతోంది.
ఏపీలో ఎన్నికల రాజకీయం పెళ్లిల చుట్టూ తిరుగుతుంది. ఎలక్షన్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో మరింత స్పీడ్ పెంచిన పార్టీ నేతలు క్యాంపెయిన్ లో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు సెటారికల్ డైలాగ్స్ విసురుతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు సమ్మర్ ను మించి హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెళ్లిలపై ముదురుతున్న డైలాగ్ వార్ పొలిటికల్ కాకును పెంచింది. బస్ యాత్రలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్ విపక్ష కూటమి నేతలపై విరుచుకుపడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వ్యక్తిగత దూషణలకు దిగారు జగన్. ప్యాకేజ్ స్టార్ కు పెళ్లిలే కాదు, నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయని వ్యంగ్యస్త్రాలు సంధించారు. చంద్రబాబు రాజకీయాలు చేస్తా ఉంటే కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తా ఉన్నాడు. ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం నా ప్రాంతమైన ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. చంద్రబాబు తన చంకలో ఉన్న పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చారు జనసేనాని. పరదాల మహారాణి అంటూ సెటైర్లు వేశారు పవన్. లేని 4వ పెళ్లం గురించి మాట్లాడితే జనమది నువ్వేనని అనుకుంటారని జగన్ పై సెటారికల్ కమెంట్స్ చేశారు. మీరు జగన్ యువత కూడా చెప్తా ఉన్నా, జగన్ మహారాణికి చెప్పండి. నేను చాలా మంది అంటా ఉన్నారు, నిన్న మాట్లాడుతూ ఉంటే సార్ మీ 4వ పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్, మీ 4వ పెళ్ళాన్ని. కానీ నాకు అర్థం కాల, నేను ఎప్పుడు అన్ని మర్చిపోయా. ఏంటి అంటే చెప్తాను నేను. సో జగన్, నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడల్లా నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్, గుర్తుపెట్టుకో. అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా, నేను చాలా తెగించి మొండి మనిషిని. జగన్, నువ్వు పెళ్ళాం అన్నావు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా 4వ పెళ్ళామని మాట్లాడి అందరూ మాట్లాడతారు, గుర్తుపెట్టుకో. ఇక ఇదే అంశంపై తిరుపతి ప్రజాగలం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ 3 వివాహాలు చేసుకున్నారని, చేసుకోని 4వ పెళ్లి గురించి కూడా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ గోటికి కూడా నువ్వు సరిపోవు అని జగన్ పై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి, రాజకీయాలు లేకపోతే జగన్ నయ పైసాకు పనికిరాడని, ఏ పని చేసే సత్తా లేదని, అలాంటి నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి మాట్లాడతావా అని నిలదీశారు. ఇక టీడీపీ అధినేత చేసిన ఈ వ్యాఖ్యలపై అటు వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దీంతో ఏపీలో అంతకు మించి అన్నట్టుగా హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తుంది. సరే, నన్ను తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, మన ఆడవాళ్ళు తిట్టారు. కడాన పవన్ కళ్యాణ్ అన్నాడు, ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్లో, అవునయ్యా నాకు 3 పెళ్ళాలు ఉన్నారు, నువ్వు 4వ పెళ్ళాగా రమ్మన్నాడు. దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాకుండా. కనీస సాంప్రదాయాల రాజకీయాల్లో విలువలు లేవా అని అడుగుతున్నా. మరోపక్క ఈ పెళ్లిల గోల ఈసీ వరకు వెళ్ళింది. ఈ నెల 16న భీమవరంలో సీఎం జగన్ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. పవన్ పెళ్లిలను ఆయన నియోజకవర్గాల మార్పుతో ముడిపెట్టి జగన్ ఘాటు విమర్శలు చేయడం పట్ల జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత దూషణలు నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, తక్షణమే జగన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్రంలోని మహిళల్ని కించపరిచేలా జగన్ మాట్లాడారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే వ్యక్తిగత దూషణలతో రాజకీయాలను భ్రష్ట పట్టిస్తున్నారంటూ ఎందరో పొలిటికల్ ఎనలిస్టులు చెప్తున్నప్పటికీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఇలాంటి రాజకీయాల్లో మార్పు రావాలని అటు జనం కూడా కోరుకుంటున్నా లీడర్లు మాత్రం రెచ్చిపోయి మరి నోటికి ఏదొస్తే అది మాట్లాడిస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ ఈసీ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీలో ఎన్నికల
తెలంగాణలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. చేవెళ్ల లోక్సభకు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధి బద్వేల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోలో మాజీ మంత్రి కేటీఆర్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. రంజిత్ ఎవరో తెలీదు పంపించారు కాబట్టి కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారిని గెలిపించిన. ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారు అందరికీ పరిచయం, ఈ జిల్లాలో అందరితో మమేకమై అందరితో అనుబంధం ఉన్న వ్యక్తి. కేసీఆర్ గారు పంపించారు. కేసీఆర్ గారి గుర్తు కారు గుర్తు కొట్టేసి పెద్ద ఎత్తున గెలిపించి పంపిద్దాం. చేవెళ్ళ పార్లమెంట్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా అనేటట్టు ఖచ్చితంగా గెలిపించి పంపిద్దామని మీకు అందరికీ మనవి చేసుకుంటూ జై తెలంగాణ. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కేటీఆర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈనాటి జై తెలంగాణ ఈనాటి పార్లమెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా పెద్దలు సత్యాయి గారికి ప్రకాష్ అన్న గారికి నారాయణ గారికి ఏది మిత్రులారా, మీరు ఎన్నికలు ఆడియో సిస్టమ్ సార్ ఎవరు లేడా చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. మీరు ఒకటి బాగా గమనించాలి. మంచి బీసీలకు దమ్ము ఉంటే సంపన్న వర్గాలతో కూడుకున్నటువంటి సమాజం లోపల ఆయన ఒక జవాబిస్తున్నాము. బీసీలతో పాటు సంపన్న వర్గాలు చాలా చేస్తున్నటువంటి మాట గంట మీద 4 ఓటేసి మన సమాజ ఏంటో ఆయన చూపుతారు. ఇటులాగా చాలా వరకు అడుగులు కానీ అనగారిన కులాలు కానీ అగ్రకుల పెద్దలు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఒక పెద్ద ఎత్తున ఈ సంఘటనలో తెలుసుకుందామన్న ఉద్దేశంతో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ప్రశ్న లైవ్లో చూద్దాం. अच्छा, BRDL चंद्रायनगुट्ट ओल्ड सिटी NA ASCI ఎక్కడ అంటే చెప్తున్నా ESIR వచ్చింది. हिंदुस्तान केबल्स लिमिटेड मिदानी
ఓల్డ్ సిటీ ఒకసారి చదువుతా వినండి. దీనిని 1973లో ప్రారంభించారు. పారిశ్రామిక అభివృద్ధి ప్రత్యేక లక్షణాలు గల లోహాలు, వివిధ రకాల మిశ్రమ లోహాల తయారీలో టైటానియం మిశ్రమ లోహాలు మిదాని కీలక పాత్ర పోషిస్తున్నది. ఏరోసిస్ రక్షణ అణుశక్తి అంతరిక్ష రంగాల్లో ఈ లోహాల అనువర్తనాలు కీలకం. పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే ఇది కూడా ఇందిరాగాంధీ గారు తెచ్చారు. చూడు, హిందుస్థాన్ కేబుల్స్ చదువుతున్న ఏంటంటే భారీ